హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మీకు ఇస్రో వాళ్ళు ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. సో వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత ప్రాసెస్ ఏంటి, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి, ఎక్కడక్కడ యూనిట్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. సో ఇస్రో వాళ్ళు అయితే కనుక స్టూడెంట్స్ కంప్లీట్గా బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంఈ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంఎస్సి చేసిన వాళ్ళకి కావచ్చు, పిహెచ్డి అండ్ బిఎస్సి డిప్లొమా వాళ్ళ హోల్డర్స్ కూడా ఈ పొజిషన్కి అయితే కనుక ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఈ పొజిషన్కి ఏంటంటే కనుక ఇస్రో వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మెన్షన్ చేశారు ఈ ఇంటర్న్షిప్ కోసం అనేసి. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చేసి ఎక్స్టెండెడ్ ఫర్ యూజీ పీజీ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ హూ హ్యావ్ సిటిజన్స్, ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో మీరు అవి ఎలిజిబిలిటీ అవుతారు. బట్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఏంటంటే కనుక రికగ్నైజబుల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇండియా కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, ఎవరైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీస్ మీద ఉన్న వాళ్ళు 6 months కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్న్షిప్కి అయితే ఎలిజిబిలిటీ ఉన్నారనమాట. ది డ్యూరేషన్ ఆఫ్ ద ఏమంటారు, ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి మీకు 45 days ఫ్రెండ్స్. బట్ ఏంటంటే డ్యూరేషన్ అనేది ఎడ్యుకేషన్ బట్టి అండ్ ఎక్స్టెండెడ్ కూడా అవుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే 6 months వరకు మీకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇందులో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అప్డేట్స్ ఏంటో కూడా చూద్దాము. అండ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏంటంటే కనుక అబోవ్ 60% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కిందకి వస్తారు. అది ఒకటి. సో ఇక్కడ మీరు సెకండ్ వచ్చేసి ట్రైనీ స్కీమ్స్ కింద ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారనమాట. ఎవరెవరికి ఎంతెంత డ్యూరేషన్ ఉంది, టైం పీరియడ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేశారు. సో ఇక్కడ చూసారనుకోండి, ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఇంజనీర్స్, బీటెక్ వాళ్ళకి వచ్చేసి 6th సెమిస్టర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎలిజిబిలిటీ కింద ఉన్నారు. వాళ్ళ డ్యూరేషన్ వచ్చేసి మినిమం 45 days అనమాట. సో ఎవరైతే కనుక ట్రైనీ ఇప్పుడు ఇంటర్న్ చూస్తున్నారో ఆ ఇంటర్న్ పొజిషన్కి వీళ్ళు ఎలిజిబిలిటీ కిందికి వెళ్ళొచ్చు. అండ్ ఎంటెక్ కావచ్చు చేసిన వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎలిజిబిలిటీ కింద ఉన్నారు. వాళ్ళ డ్యూరేషన్ వచ్చేసి మినిమం 120 days. బీఎస్సీ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అప్లికబుల్ ఉంది. సో మినిమం వచ్చేసి 45 days డ్యూరేషన్ ఉంది. ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 120 days డ్యూరేషన్ అనమాట. కోర్స్ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ అది కంప్లీట్గా, ఈ డ్యూరేషన్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఇచ్చినది మీకు ఇంటర్న్షిప్ డ్యూరేషన్స్. పిహెచ్డి వాళ్ళు స్కాలర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో కోర్సు వాళ్ళు ఎలిజిబిలిటీ కిందికి వస్తారు. అండ్ వాళ్ళది వచ్చేసి మినిమం 30 months ఆఫ్ డ్యూరేషన్ టైం ఉందన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏంటంటే స్పెసిఫిక్గా ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటారు, ఎలిజిబిలిటీ పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిజిబిలిటీ పర్సంటేజ్ లేని వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము కూడా సబ్మిట్ చేస్తాము. ఇంటర్మీడియట్లో 60% ఉంది, డిగ్రీలో 60% లేదంటే కనుక మీరు ఎలిజిబిలిటీ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి క్రైటీరియాస్ ఉన్నప్పుడు మనం కూడా కేర్ఫుల్గానే ఉండాలి, కేర్ఫుల్గా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అదర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, the internship project will be allotted based on availability of expertise, project, facilities and sustainability of the students. మళ్ళీ చెప్తున్నాను, project will be allotted based on availability of expertise, projects and facilities and sustainability of the student. Course to be work carried out to the respective centers or units. ఒకవేళ మీకు ఒక స్పెసిఫిక్ సెంటర్ అలాట్ చేస్తే కనుక మీరు ఆ సెంటర్కి వెళ్ళగలగాలి. ఆ ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్స్పర్టీస్ కావచ్చు, అంటే మీరు ఏ దాంట్లో ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఏ యూనిట్కి అయితే పంపిస్తారో ఆ యూనిట్కి మీరు వెళ్ళి పని చేయగలగాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడైనా సరే, బెంగళూరు కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, అండ్ చెన్నై కావచ్చు, అండ్ అదర్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఆ అదర్ లొకేషన్స్ కూడా మీరు వెళ్ళగలగాలి.
All applications issues will be scrutinized by the respective centers as per the norms. సో వాళ్ళ నామ్స్ ప్రకారం ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ అన్నీ కూడా మీకు ఫిల్టర్ చేస్తారు, ఇంటర్వ్యూస్ తీసుకుంటారు బేస్డ్ ఆన్ ద సెంటర్స్ కావచ్చు, యూనిట్స్ కావచ్చు. ఇందులో ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ ట్రైనీస్ ఇంటర్న్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎనీ స్టైఫండ్ రెమ్యునరేషన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇక్కడ మీరు వీళ్ళు మీకు ఇంటర్న్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు ఇంటర్న్షిప్ స్టైఫండ్ కానీ లేదంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్లు కానీ లేదంటే రెమ్యునరేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. సో ఇవన్నిటి కూడా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే ఈ 3 months కావచ్చు, 6 months కావచ్చు, 45 days దట్ యూ నీడ్ టు సర్వైవ్ ఫ్రమ్ యువర్ ఎండ్. అది మీరు చేయగలుగుతాను అంటే కనుక మీరు అప్లై చేయొచ్చు, వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసేస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ ట్రైనీస్ కావచ్చు, ఇంటర్న్స్ కావచ్చు, అకామిడేషన్కి ఎలిజిబిలిటీ అయితే కాదు. ఇంటర్న్షిప్ టైంలో వాళ్ళు ఎలిజిబిలిటీ కాదని చెప్తున్నారు. ఎక్కడ సెంటర్స్లో కావచ్చు, యూనిట్స్లో కావచ్చు. సబ్జెక్టివ్ అవైలబిలిటీ సెంటర్స్ యూనిట్ మే ఎక్స్టెండ్ గెస్ట్ హౌస్. ఒకవేళ కొన్ని యూనిట్స్లలో ఏంటంటే కనుక వాళ్ళు గెస్ట్ హౌస్ కానీ అవైలబిలిటీ ఉంటే కనుక హాస్టల్స్ కానీ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఇస్తారు బేస్డ్ ఆన్ వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ని బట్టి. ఆన్ ఏ చార్జబుల్ బేసిస్ ఆర్ మే ప్రొవైడ్ క్వార్టర్స్ ఫర్ అకామిడేషన్. ఒకవేళ క్వార్టర్స్ మీకు కావాలి, అక్కడే ఉండాలి, చేసుకోవాలి అనుకుంటే కనుక దానికి చార్జబుల్ చార్జ్ చేస్తారు. మీరు ఆ పేమెంట్ అక్కడ ఇచ్చేసి మీరు అక్కడే ఉండొచ్చు అనమాట. అంటే బయటికి పోకుండా ఉండాలంటే కనుక మీరు అకామిడేషన్ పెట్టి చేసుకోవచ్చు. అండ్ సేమ్ షేరింగ్ బేసిస్ కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్జెస్ షాల్ బీ కలెక్టెడ్ అండ్ పార్ విత్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్కి ఎలా అయితే ఛార్జ్ చేస్తున్నారో సో అదేవిధంగా మీ దగ్గర నుంచి కూడా ఛార్జ్ చేస్తారు. ఓకే. అండ్ ఏంటంటే క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మీకు కూడా ఆ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అదర్ ఎంప్లాయీస్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అక్కడ అప్లికబుల్ ఉంటాయి అనమాట. ఎవరైతే ఇవి ఓన్లీ చార్జబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఛార్జెస్ పే చేస్తారో వాళ్ళకి మాత్రమే, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ విల్ బి అవార్డెడ్ టు ప్రాజెక్ట్ ట్రైనీస్ ఆర్ ఇంటర్న్ అపాన్ సాటిస్ఫాక్టరీ completion of their projects or internship on a submission of their assessment report to its evaluation by concerned division heads. సో వన్స్ మీ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇస్రో నుంచి ఏంటంటే సర్టిఫికేట్ అయితే వస్తుంది. సాటిస్ఫాక్టరీగా మీరు చేసిన ప్రాజెక్ట్ మొత్తము ఆ హెడ్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకునేసి మీ దానికి రివ్యూస్ ఇవ్వడము అండ్ అప్డేట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు చూసుకోవాలి కంప్లీట్ ప్రాసెస్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే అన్క్లాసిఫైడ్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో, అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కాకుండా డిస్ట్రిక్టెడ్ లేని ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మీకు పర్మిట్ చేస్తారు మీరు నేర్చుకోవాలా, లాంటి ల్యాబ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ. బట్ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో మాత్రమే మీకు అలౌమెంట్ ఉండదు. అది ఒకటి కూడా వీళ్ళు అప్డేట్ చేశారనమాట ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి ది ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ షల్ టేక్ క్లియరెన్స్ ఫ్రమ్ ద సెంటర్స్ ఆర్ యూనిట్ ఫర్ పబ్లిషింగ్ పేపర్స్ రిపోర్ట్స్ త్రూ ఎక్స్టర్నల్ ఏజెంట్స్. ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్స్ గురించి మీరు ఏదైతే చేశారో అవి మీరు బయట పోస్టింగ్ చేసుకోవడం కానీ ఇలాంటి థర్డ్ పార్టీ ఏజెంట్స్కి త్రూ వెళ్ళి సబ్మిట్ చేయడం కానీ జరగాలి అంటే కంప్లీట్గా ఇస్రో హెడ్ ఆర్ యూనిట్స్ నుంచి మీరు క్లియరెన్స్ అయితే తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే క్లియరెన్స్ తీసుకుంటారో అప్పుడు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, సో యూ కెన్ గో హెడ్ అని చెప్పొచ్చు. లేకుండా అలా చేస్తే కనుక దట్ ఈస్ కమ్స్ ఇన్ టు ద ఏమంటారు ఇల్లీగల్ అవుతుంది. సో అలాంటి పని మాత్రం చేయొద్దు. ఒకవేళ మీరు మీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి బయటికి అనుకుంటే సో అక్కడ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు, ఏమేమి చేయాలి ఏంటనేసి అప్డేట్ ఇచ్చిన తర్వాత మీరు మీ ప్రాజెక్ట్ని పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి పాయింట్స్ యాక్చువల్గా. అండ్ మనం సెంటర్స్ చూసుకుంటే యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఒకటి బెంగళూరు అనమాట, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లింగ్, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ వచ్చేసి హాసన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ స్టూడెంట్స్కి. ఓకే.
సో ఇవి వాటన్నిటిలో కూడా మీకు ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కడైతే ఇంటర్న్షిప్స్ అవన్నీ ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ ఏరియాస్ అన్నమాట. సో మీరు ఆ వెబ్సైట్కి స్పెసిఫిక్ వెబ్సైట్ వెళ్ళండి. ఆ వెబ్సైట్లో వెళ్ళిపోయేసి మీరు క్లిక్ చేయగానే ఆ స్పెసిఫిక్ వెబ్సైట్లో ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ కూడా సో లొకేషన్ బేస్ చేసుకునేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసారుగా ఇస్రో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషను ఎలిజిబిలిటీ దాని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో మీరు ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఫర్ స్టూడెంట్స్ హూ విష్ టు అవైల్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ IUSRC between July September 2025 ది పోర్టల్ విల్ రీఓపెన్ ఆన్ ద 1st of May అండ్ 10th. సో ఎవరైతే కనుక ఈ ఎలిజిబిలిటీ అంటే ఇస్రో దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1st of May 25th ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ యొక్క వెబ్సైట్ అయితే కనుక అంటే లింక్ అనేది పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన పోర్టల్లో మీ డీటెయిల్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేస్తే దెన్ ఇట్ విల్ గో టు ద పర్సన్స్. సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజ్యూమ్ని అండ్ అదర్ స్టఫ్ని కూడా వాళ్ళు స్క్రూటినిటీ చేసుకునేసి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరో ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళందరికీ కూడా మీకు అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇస్రో వాళ్ళ ఇంటర్న్షిప్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ చేశారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ 10 మందికి ఎవరైనా నచ్చుతుంది. థ్యాంక్ యూ.